పెద్దోళ్ళ ఉన్నావు, ఈ అడుక్కోవడం దేనికి? ఈ వయసులో నాకు పని ఎవరు ఇస్తారు బాబు? ఆయన ఇచ్చినా కానీ నేను చేయగలనా? అయినా నువ్వు సంపాదించి ఎవరికి పెట్టాలి? ఏదైనా అనాథాశ్రమంలో ఉండొచ్చు కదా. నేను ఒక్కనైతే అట్టాక్ చేసేవాళ్ళు. మా ఇంటి ఆడుతుంది, దాన్ని ఎవరు చూసుకుంటారు? దానికింత అన్నం పెట్టాలి కదా. నువ్వు బతకడే కష్టం, మళ్ళా నీకు పెళ్ళం కూడానా? ఎప్పుడో పెళ్లినాడు ప్రమాణాలు చేశాను, జీవితాంతం తోడుగా ఉంటానని. దానికి ఇప్పుడు కళ్ళు కనబట్టలేదని దాన్ని ఎలా వదిలేస్తాను బాబు? ఏమో తాత, ఒక్కోసారి ఒంటరితనమే అసలైన జీవితం అనిపిస్తుంది. అది సరే, ఇంతకీ మీ ఆవిడెక్కడా? అది అక్కడెక్కడ రోడ్లు మీద తిరగలేదు. దాన్ని ఇంటికాడ వదిలేశాను. దాని ఆపరేషన్ కోసం అక్కడెక్కడ డబ్బులు అడిగి దానికి ఎంత కూలి పెట్టగలుగుతున్నాను. ఇంతకీ ఆపరేషన్కి ఎంత అవుతుంది? 20,000 అయితే అయ్యా. నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను సారు. ఎవరైతే నేను యూజర్స్ అన్నారో వాళ్ళకి నువ్వు యూజ్ అయ్యేలా చేస్తాను. సరే సారు.
ఎన్నాళ్ళి అందరిలో ఏకాంతము రుచి చూడు తొలిసారి ఓ సాయము మూర్తి గారు లెక్క పెట్టండి. ఏం తాత బాగా అలసిపోయినట్టున్నావు? తినడానికి ఏమైనా తెప్పించినా? వద్దు బాబు, ఇంటికాడ మా ఆడది నా కోసం ఎదురు చూస్తుంటది. నేను పోయేదాకా అన్నం తింది బాబు. ఎందుకు తాత అలా ఆకలిగా ఉండడం? ఏమైనా తినొచ్చు కదా. అది కోపము బాధ అయితే ఆపగలం, అది ప్రేమ బాబు, ఎలా ఆపగలం? సార్ ఆనంద్ గారు ఒక్కసారి. ఏమైంది మూర్తి గారు? సార్ ఇందులో ఒక 5,000 తగ్గేసి, అయినా ఏం పర్లేదు సార్, మీరు ఇంత మంచి పని చేస్తూ ఇలా హెల్ప్ చేస్తున్నారు. సో నా వంతుగా నేను ఆయనతో ఒక సెల్ఫీ దిగి ఆ మిగిలిన డబ్బులు నేను ఇచ్చేస్తాను సార్. తాత ఒకసారి. ఇంతమందికి సెల్ఫీ ఇచ్చావు, మరి నాకు ఒక్క సెల్ఫీ ఇస్తావా? అలాగే బాబు. థ్యాంక్స్ తాత. మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది సార్. ఫస్ట్ టైం మీ ఫేస్ లో నవ్వు చూస్తుంది. అవతల వాళ్ళ ఆనందంలో కూడా మన ఆనందం ఎలా పొందాలో అని మిమ్మల్ని చూస్తేనే అర్థం అవుతుంది. ఈ ఐడియా ఎలా వచ్చింది సార్? మూర్తి గారు, ఆవేశంలో ఉన్నోడికి ఆకలితో ఉన్నోడికి ఆలోచనలే అన్నం పెడతాయి. మనలో ఉండే ఆలోచనలే మనం సంపాదించే ప్రతి రూపాయి. ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని ప్రశ్న ఉండదు, పనికిరాని మనిషి ఉండదు. సరే సార్, అయితే నేను వెళ్ళొస్తాను. ఓకే మూర్తి గారు. ఏం తాత డబ్బులు సరిపోయా? సరిపోయినాయి బాబు, మా ఆవిడికి ఆపరేషన్కు సరిపోతాయి. అవును, ఇంతకీ నీకు పిల్లలు లేరా? కొడుకు గాని కూతురు గాని? కొడుకున్నాడు బాబు. పక్షికి రెక్కలు రాగానే ఎగిరిపోయినట్టు నా కొడుకు జాబు రాగానే వెళ్ళిపోయాడు బాబు. ఇంతకీ ఈ కొడుకు పేరేంటి? ఏంటి సార్ పిలిచారంట? సారీ కార్తిక్, నువ్వు వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ అంత సాటిస్ఫాక్షన్ గా లేదు. ఇట్స్ ఆన్ హోల్డ్. హోల్డ్ ఏంటి సార్? అప్పుడు హోల్డ్ అయితే నా ప్రమోషన్ ఏంటి? ఇంకా రీజన్ తెలుసుకోవచ్చా? రీజన్స్ ఏం లేవు కార్తిక్, ఇట్స్ అన్ ఎండీస్ ఆర్డర్. అదేంటి సార్, నేను ఈ ప్రాజెక్ట్ మీద 9 months వర్క్ చేశాను. ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడంతా కాదు అంటే? అదంతా నాకు తెలియదు కార్తిక్. ఏదైనా ఉంటే డైరెక్ట్ ఎండీ గారితో మాట్లాడుకో. మాట్లాడతాను సార్, ఆయనతోనే డైరెక్ట్ గా మాట్లాడతాను.
మే కమిన్ సార్? ఏంటి సార్, నేను చేసిన ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశారంట? అడిగితే రీజన్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదన్నారంట. ఏంటి సార్ ఇది? ఏమో కార్తిక్, నాకు నీ ప్రాజెక్ట్ నచ్చలేదు, అందుకే రిజెక్ట్ చేశాను. అదే ఎందుకు నచ్చలేదు సార్? నేను 9 months గా దీని మీద నాన్ స్టాప్ గా వర్క్ చేశాను. అండ్ ఐ నో హౌ హార్డ్ ఐ వర్క్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ అనాలిసిస్ చేసుకుని దాని డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని ఒక అప్లికేషన్ డిజైన్ చేసుకుని దాని డాక్యుమెంటేషన్ మీటింగ్స్ అని స్క్రమ్ మీటింగ్స్ అని ప్రతి మాడ్యూల్ ని ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత వచ్చిన బగ్స్ నైట్ టైం కూర్చొని ఫిక్స్ చేసేవాడిని. అన్టైమ్లీ ఫుడ్, అన్టైమ్లీ స్లీప్, ఇలా చాలా ప్యాషనేటెడ్ గా దీని మీద వర్క్ చేశాను సార్. అలాంటిది వితౌట్ ఎనీ రీజన్ మీరు రిజెక్ట్ చేశారు. ఒక్క రీజన్ చెప్పండి సార్, ఒకే ఒక్క రీజన్ చెప్పండి సార్. ఇదే రీజన్. ఏంటి అలా చూస్తున్నావు? ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి గుర్తున్నారా లేక మర్చిపోయావా? చూడు కార్తీక్, ఒక 26 ఏళ్ళ కుర్రాడు ఒక 62 ఏళ్ళ ముసలి ఇంట్లోంచి తోసేసినప్పుడు అలా ఎందుకు తోసేయాల్సి వచ్చిందా అని ఆలోచించి నేను ఎందుకు నీ ప్రాజెక్ట్ గురించి ఆలోచించాలనిపించలేదు. ఆఫ్టర్ ఆల్ 9 ఏళ్ళు నువ్వు కష్టపడి పనిచేసిన ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేస్తేనే నువ్వు అంత బాధపడినప్పుడు 9 నెలలు నిన్ను మోసిన నీ తల్లి, 26 ఏళ్ళు పెంచిన నీ తండ్రి ఇద్దరిని నువ్వు రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో నువ్వు ఒక్కసారి ఆలోచించవా? నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది సార్. నన్ను క్షమించండి సార్. నిన్ను క్షమించాల్సింది నేను కాదు, ఆయన. నువ్వేం తెలిసిన తర్వాత ఈ రోజే నేను ఉద్యోగం తీసేద్దాం అనుకున్నాను. కానీ నీకు అర్థం అవ్వాలని ఇదంతా చేశాను. ఇప్పటికైనా వాళ్ళని జాగ్రత్తగా చూసుకో, వాళ్ళకి నువ్వు తప్ప వేరెవరు లేరు. చాలా థ్యాంక్స్ సార్. ఏం తాత ఇప్పుడు సంతోషమేనా? మా సంతోషాన్ని చూసావు కదా, నువ్వెందుకయ్యా ఆనందంగా లేవు? ఏంటో నువ్వు అనేది? ఒంటరితనం గురించి ఒక మాట చెప్పా, గుర్తుందా? ఒక్కోసారి ఒంటరితనమే అసలైన జీవితం అనిపిస్తుంది. నిన్ను చూస్తుంటే ఒంటరితనానికి బాగా అలవాటు పడి ఉన్నట్టున్నావు. అందరినీ వదిలేసి దూరంగా ఉండటం ఒంటరితనం కాదు, బాధలు పంచుకోవడానికి వీలు కాని మనుషుల మధ్య ఉండటం అసలైన ఒంటరితనం. ఒంటరితనాన్ని వదిలేయి, ఆనందం ఎప్పుడు పెట్టా మీతోనే ఉంటుంది. ఇక వెళ్ళొస్తా సారు.